కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రాంపాడ్ రోడ్డు నుండి రెడ్డి కొట్టాల మీదుగా బసనపల్లి వరకు రోడ్డు విస్తరణ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల దంపాడు రోడ్డు నుండి రెడ్డి కొట్టాల మలుపు వరకు ఉన్న మలుపులు బావులను పూడ్చి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ కోరారు. ప్రతిరోజు అధిక లోడుతో వందల కొద్ది వాహనాలు వెళ్లడంతో పాటు భారీ వర్షాల వల్ల రెడ్డి కొట్టాల చెరువు నుండి కట్టంతా కుంగిపోతుందన్నారు. ఆర్ఎండ్బి అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ చూపి వెంటనే రంపాడు నుంచి బసనపల్లి వరకు వెళ్లే రోడ్డు విస్తరణ చేసి ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు కోడూరు కేశవ, ఎర్రబల్లె ప్రసాద్, శ్రీనివాసులు, జైపాల్, వెంకట సుబ్బయ్య, సింగర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎంతలో ఇబ్బంది ఉంది రోడ్లు ఈ పంచాయతీ ఎడుకోటల్లో ఎన్ని పోతుంటాయి రోజుకు? వేలు పోతుంటాయి. అంటే పెద్ద పెద్ద లారీలు పోతున్నాయా, చిన్నవి పోతున్నాయా? అన్ని పోతున్నాయి. అటుగా లారీ పెద్ద లారీలు దాదాపు 100 పోతాయి అంటుంటారు. మరి ఎన్ని పోతాయి వాహనాలు? రోజు పెద్ద వాహనాలు 100 పోతున్నాయి. మరి రోడ్డు ఇంత అడుగు తప్పుతుంది కదా, మీకు ఇబ్బంది కదా? ఎప్పుడు లోడ్ ఎత్తపోతావు ఇక్కడ? ఎన్ని లోడ్లు ఎత్తపోతారు రోజు? పోతాయి దండిగా పోతాయి. ఎన్ని లోడ్లు పోతాయి అందాసు? 100 పోతాయి. రోజుకు 100 లోడ్లు పోతాయి. ఏమేమి వెహికల్ పోతాయి? లారీలు, ఆటోలు, బోలోరోలు, ఆల్ వెహికల్. ఈ రోడ్డు ఇక్కడ ఉండే చెరువు కట్ట మీద చాలా ఇబ్బందిగా ఉంది అని అంతే. రోడ్డు పక్కన ఉన్న బాయిలను ఓడ్చండి, రోడ్డు కట్టాల ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన ఉన్న బాయిలను ఓడ్చండి, రోడ్డు ఎదురుగా ఉన్న బాయిలను రోడ్డు పక్కన ఉన్న బాయిలను రెడ్డి కొట్టాల దగ్గర ఉన్న రోడ్డు పక్కన ఉన్న బాయిలను రోడ్డు పక్కన ఉన్న బాయిలను చెరువు పక్కన ఉన్న బాయిలు, రోడ్డుకు ఆనుకొని ఉన్న బాయిలు, రోడ్డు ఆనుకొని ఉన్న బాయిలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. రంపా రోడ్డు నుంచి బసనపల్లి రోడ్డు ఇదంతా కుంగిపోవడంతో పూర్వమావిల్ నుంచి రంపా రోడ్లో నుంచి అదేవిధంగా రెడ్డికోటాల గ్రామం పైబడి చెరువు కట్ట పోయిందా తార్ రోడ్డు పోవడం జరిగింది. పైన రోడ్డు పైన తార్ రోడ్డు, రోడ్డు కింద బాయి అనుకొని వెడల్పు వచ్చేసి 10 అడుగులు కూడా లేని పరిస్థితి. దాని తోడుగా ఈరోజే డోజర్ పెట్టి ట్రాక్టర్లతో డోజర్ పెట్టి అంతా క్లీన్ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో పూర్వమావిళ్ల పట్టణంలోని రంపా రోడ్డు నుండి రోడ్డు పరిశీలన చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోడ్డు పరిశీలన అక్కడి నుంచి ఇక్కడికి రెడ్డికోటాల గ్రామం వరకు దాదాపు 2 కిలోమీటర్లు వ్యవధి ఉంది. 2 కిలోమీటర్ల వ్యవధిలో 20 టర్నింగ్లు ఉన్నాయి. 4 బాయిలు ఉన్నాయి. 4 బాయిలు, 20 టర్నింగ్లు ఉన్నాయి. ఇక్కడికి చెరువుకట్టపై రోడ్డుపైకి వస్తే ఈ రోడ్డు కూడా అంతలక్క కుంగిపోయి నీళ్లు కూడా లీక్ అయిపోయి కట్ట కూడా రేపు తెగిపోయే పరిస్థితి నెలకొంటుంది. అందువలన ఆర్ఎన్పి అధికారులు అలాగే జిల్లా ఉన్నత అధికారులు అందరూ కూడా చొరవ చేసి మొత్తం ఈ రోడ్డు పైన ప్రతిరోజు చిన్నపాటి ఆటోల నుండి పెద్దపాటి లారీల వరకు వందల వాహనాలు ఈ విధంగా అరటికాయ లోడ్లు అయితేనేమి, జామకాయ లోడ్లు అయితేనేమి, సపోర్ట్ అయితేనేమి, అదేవిధంగా వివిధ రకాల పంటలన్నీ కూడా వందల వాహనాలు ఈ విధంగా వస్తుంటాయి. పైన సావిచెట్టిపల్లె నుండి బసనపల్లి నుండి వందల వాహనాలు పంటలు తోలుకుంటూ పోయే దారి ప్రధాన రహదారి. అందువలన అదేవిధంగా రెడ్డికొట్ట గ్రామంలో
అన్ని మలుపులే ఉన్నాయి కాబట్టి రోడ్డు విస్తరణ చేసి ఈ వాహనాల రద్దీని తగ్గించి విస్తరణ చేయకపోతే రేపు ఈ చెరువు కట్ట కూడా కొట్టుకొని పోయే పరిస్థితి. తిండుకుండలా ఉన్న చెరువు ఓ పక్క అయితే ఓ పక్క రోడ్డు అంతా కూడా కుంగిపోయి కిందికి పోతుంది. అందువలన మొన్ననే ఇక్కడ తూము దగ్గర లీక్ అయ్యేవి బొక్కబడి కూడా కొట్టుకొని పోయే పరిస్థితి. అందువలన ఆర్ఎన్బి అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా ఉన్నత కలెక్టర్ అది అందరూ కూడా చొరవ చేసి ఈ రోడ్డును వెంటనే విస్తరణ చేసి వెడల్పు చేయకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంతమంది ప్రాణాలు పోతాయో ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారులకు వినతి తెలియజేస్తున్నాం.